హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఇస్తున్న ట్రైలర్ రివ్యూ కాంతా. 9 hours ago కాంతా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారండి. ఎంత బాగుందంటే మనకు ఒక్కసారిగా పాత ఓల్డ్ 90s 80s అట్లా తీసుకెళ్ళిపోతుంది. ఇది ఒక రెట్రో మూవీలా అనిపించింది. మనకి మహానటి తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచే మూవీ ఏదైతే ఉందో అది కాంతా సినిమా అని చెప్పచ్చు. యాక్ట్ చేసింది ఎవరో కాదండి, హీరో విషయానికి వచ్చేసరికి దుల్కర్ సల్మాన్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అండ్ ఒక ముఖ్యమైన పాత్రలో అంటే పెద్ద ఒక ఎక్కువ వెయిట్ ఉన్న క్యారెక్టర్లో సముద్రకని గారు యాక్ట్ చేశారనమాట. అండ్ స్టోరీ ప్లాట్ నాకు అర్థమైన దాన్ని బట్టి కాంతా అని ఒక సినిమా తీద్దాం అనుకుంటారు. దానికి ఫస్ట్ దుల్కర్ సల్మాన్ అనుకుంటారు, కానీ ఆయన యాక్టింగ్లో ఎదిగి ఆయనకి ఒక్కసారిగా గర్వం అనేది రావడంతో ఇంకా ఆ మూవీని అక్కడితో ఆపి భాగ్యశ్రీ గారిని యాక్ట్ చేయడానికి భాగ్యశ్రీ గారిని పెట్టి మూవీని తీద్దామని సముద్రకని గారు అనుకుంటారు. అక్కడి నుంచి వచ్చిన విభేదాలు, చోటు చేసుకున్న సంఘటనలు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి ప్రభావం చూపించింది అనేది నాకు అర్థమైందనమాట. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా నాకు అర్థమైంది అయితే నేను చెప్తే ఇది ప్యూర్లీ పర్సనల్ అనమాట రివ్యూ విషయానికి వచ్చేసరికి. అండ్ దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ కానీ చూపించిన విధానం ఏదైతే ఉందో, కాస్ట్యూమ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ అబ్బా వేరే లెవెల్ అండి. నార్మల్గానే దుల్కర్ సల్మాన్ గారు ప్రతి ఒక్క పాత్రలో ఎంత ఆయన ఒదిగి ఎదుగుతారో మన అందరికీ తెలిసిందే. అలాంటిది దుల్కర్ సల్మాన్ గారు ఇందులోని ఒక రెట్రో లుక్లో టీకే మాధవన్ అనుకుంటా పేరు, నాకు ఎగ్జాక్ట్గా టీకే అని తెలుసు, ఎంతో స్టార్ట్ అవుతుంది. టీకేఎం అనే ఒక రోల్లోని చాలా బాగా కనిపించారు, యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆయన స్టైల్ కానీ ప్రతి ఒక్క సినిమాలోని ఆయన ఒక యూనిక్ స్టైల్ చూపిస్తారనమాట. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఏంటి, లవర్ బాయ్ అయితే ఏంటి, ఒక ఏమంటారు హీరో కింద, ఆల్రెడీ ఈయన హీరో అయినప్పటికీ కూడా సినిమాలో హీరో కింద చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆయన కోపంతో ఉండే మాటలు, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి అని అనిపించింది ఈ సినిమాలోని. అండ్ భాగ్యశ్రీ గారు ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో ఈవిడ్ని మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అవుతున్న ట్రెండింగ్ హీరోయిన్లు ఈవిడ కూడా ఒక వన్ ఆఫ్ ది ట్రెండింగ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఈవిడ కూడా ఎక్స్ప్రెషన్స్ అవి పర్వాలేదు, బాగానే మేనేజ్ చేశారని అనిపించింది. ఎందుకంటే క్లియర్ కట్గా ఈవిడ క్లోజప్స్ అంత క్లియర్గా లేవు కాబట్టి ట్రైలర్లో ఇప్పటికైతే ఏం చెప్పలేము, కానీ ఆవిడ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ సముద్రకని గారు ఈయన రోల్ ఇందులో నాకేమనిపించిందంటే, ఒక దుల్కర్ సల్మాన్ గారిని సినిమాలో టీకేఎం గారిని యాక్టింగ్ కెరియర్లోకి తీసుకొచ్చిందే ఈ సినిమా స్టోరీ ప్లాట్లో ఇతను, కానీ తర్వాత ఇతన్ని పక్కన పెట్టారు అన్నదైతే అర్థమైంది. అలాంటి ఒక ముఖ్యమైన పాత్రలో ఆయన పండించిన కథనం కానీ ఎక్స్ప్రెషన్ కానీ సూపర్. ఈ సినిమా తీసిన డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను సెల్వమణి సెల్వరాజ్ అని, ఈయన ఒక డైరెక్టరియల్ కింద చేసిన నీలా అనే మూవీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్తో, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అని చెప్పొచ్చు అనమాట. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన 2025లో ఇప్పుడు ఈ కాంతా మూవీకి డైరెక్టర్ కింద వర్క్ చేశారనమాట. ఆయన నాకు తెలిసి ఉన్న యూనిక్ టాలెంట్ మొత్తం చూడాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళాల్సిందే. అండ్ ప్రొడ్యూసర్కి వచ్చేసరికి రానా దగ్గుబాటి గారు, దుల్కర్ సల్మాన్, ఇట్లా చాలామంది ఉన్నారు. అండ్ ఈ మూవీలో రానా గారు కూడా యాక్ట్ చేశారు. ఒక ముఖ్యమైన పాత్రలు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు అని అనిపించింది. అది యాక్టింగ్ కిందో లేకపోతే నిజంగానే ఆయన ఇందులో పోలీసా అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఈ సినిమా గురించి అయితే ఖచ్చితంగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయన్నమాట. కానీ వేరేజ్ వస్తున్న ఒక మంచి సినిమా అయితే అది ప్రేక్షకులు ఖచ్చితంగా దాన్ని ఓ రేంజ్లో హిట్ ఇస్తారని చెప్పుకోవచ్చు. అందులోని ఈ మూవీ November 14th రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూడాలి అనుకునే వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు సేవ్ ఇట్ ఇన్ ద క్యాలెండర్. నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.